రెడ్ రైస్ వండుతున్నానండి. ఒక గ్లాసు రెడ్ రైస్కి 4 గ్లాసులు నీళ్ళు పోయాలండి. ఇంకా కొద్ది దగ్గరికి రావాలి, గంజి అంతా ఎగిరిపోవాలి. ఇంకా కొద్ది దగ్గరికి రావాలండి, ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. రెడ్ రైస్ ఉడుకుతుంది. ఇలా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా మనం కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి ఉడకడానికి. గంజి వంపకండి, వంపితే అందులో ఉన్న విటమిన్లు అన్నీ పోతాయి. అందుకని గంజి వంచకుండానే వండుకోవాలి. కొంత జిగురుగా ఉంటుందండి రైస్ గంజి వంపకుండా ఉంటే. గంజి వంపేస్తే జిగురు ఉండదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ ఫుడ్ అండి. ఇది కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. పూర్తిగా వాటర్ అయిపోయే వరకు పెట్టకండి, మాడిపోతుంది అలాగుంటే. కొద్దిగా వాటర్ ఉండగానే బంద్ చేయండి స్టవ్. ఆ వాటర్ ఉండడం వల్ల మాడదు. కొంచెం చల్లగా అయినాక పొడి పొడి ఆడుతూ ఉంటుంది. చూడండి, రెడ్ రైస్ రెడీ అయింది. ఇది ఒకసారి వేడి చేసినాక ఇంక వేడి చేయకండి. వేడి చేసుకోవాలంటే రైస్ జిగురుగానే వస్తుందండి. ఇది దొండకాయ కూరకి, వెజిటేబుల్ రైస్కి బాగుంటుందండి. పప్పు ఆకుకూరకు కూడా బాగుంటుంది. చేపల కర్రీకి బాగుంటుంది. ఏ కూర వేసుకున్నా బాగానే ఉంటుంది.